శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ప్రభాస్ గారి సినిమాలో కొరియన్ స్టార్ హీరో గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు టాలీవుడ్లో టాక్గా మారింది సార్. ఇది నిజమేనా? ఎవరా హీరో? నిజమో కాదో ఆ సినిమాకు సంబంధించినటువంటి చాలా విషయాలు ప్రపంచం ముందు చెప్పేశాడు ఆయన. ఆ సినిమా ప్రొడ్యూసర్, అలాగే సందీప్ బ్రదరు. ఆయన ప్రపంచానికి చాలా విషయాలు తెలియజేశాడు. అందులో ప్రధానంగా ఈ కొరియన్ స్టార్ ఎవరో లేరని, ఈ కథ హైదరాబాదులో జరిగే కథ కాబట్టి ఆయన ఫిట్ కాడని అనుకున్నట్టుగా కూడా చెప్పాడు. మరి హైదరాబాదులో జరిగే కథ అన్నప్పుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో ఉండటం లేదు అని చెప్పారు. జైలర్ క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నట్టుగా ఆల్రెడీ ఒక టీజర్ వచ్చింది. అది ఆయన వాయిస్ ఓవర్లోనే నడిచింది కూడా. కానీ ఇప్పుడు సడన్గా ప్రకాష్ రాజ్ లేడు అని చెప్తున్నారు. ఆయనని తీసుకుని కొంత షూట్ చేసి ఈయన ఫిట్ కాడు మనం అనుకున్న క్యారెక్టర్కి, మనం అనుకున్న ఎమోషన్స్కి అని అనిపించి ఆయన్ని కూడా తీసేశారు అని చెప్పాడు ఆయన. దాంతోపాటు దీపికని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్లారిటీ వచ్చింది. అంటే టైమింగ్స్కి సంబంధించి ఎవరికైనా ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. సెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నవి కంప్లీట్ అయ్యే వరకు సెట్లో కట్టేయటం కాదు. ఆర్టిస్టులకి కొంత ఇది ఇంటలెక్చువల్ వ్యవహారం కూడా ఉంటుంది. నటన అనేది మెకానికల్ కాదు. అందుకని ఒక క్రియేటివ్ వర్క్ కాబట్టి దానికి ఉండాల్సిన రిలాక్సేషన్ కూడా ఉండాలి. ఆ రిలాక్సేషన్ లేకపోతే కుదరదు అన్న పద్ధతిలో ఆవిడ క్రిటిసిజం పెట్టింది ఇంతకుముందు దీపిక నుంచి. అయితే రెమ్యూనరేషన్ గొడవ కూడా ఉంది అని వినిపించింది. అయితే ఇప్పుడు ఈయన కొత్త విషయాన్ని యాడ్ చేసి ఏమంటాడంటే, ఆవిడ ఈ రెమ్యూనరేషన్ అధికంగా కోరుకోవడంతో పాటు ఆవిడ టైమింగ్స్కి సంబంధించిన గొడవ కూడా ఎటు ఉందని యాక్సెప్ట్ చేశాడు అతను కూడా. ఇది రెమ్యూనరేషన్ గొడవ, ఈ రెండిటితో పాటు ఆవిడ సినిమాలో వచ్చే ప్రాఫిట్లో షేర్ అడిగారు. అందువలన ఆవిడతో కష్టం అనుకుని తప్పించి ఇప్పుడు వాళ్ళు డిమ్రిన్ తీసుకున్నారు, ఆవిడతో చేయిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళు చేసిన సినిమాలో ఉంది తను యానిమల్లో. కాబట్టి ఆవిడే కంఫర్టబుల్గా ఉంటుంది అని అనుకుని ఆవిడతో క్యారీ అయిపోతున్నాం అనేది చెప్పారు. అప్పుడే చెప్పారు. ఇప్పుడు కొత్త విషయం చెప్పారు. ఇలా ఈ సినిమాలో వాళ్ళు తీసుకోవాలి అని అనుకున్న ఆర్టిస్టుల్లో చాలామంది వస్తున్నారు బయటికి. మరి ఫైనల్గా ఎవరు ఉండి వస్తారు, ప్రభాస్ చివరి వరకు ఉంటాడా అనేది కూడా ఒక సందేహంగా మారుస్తున్నారు ఇప్పుడు. అందుకని ఎవరుంటారు, ఎవరెడతారు? సందీప్ సినిమాలో ఇన్ అయ్యేవాళ్ళు, అవుట్ అయ్యేవాళ్ళు, ఇది నెమ్మదిగా లిస్టు పెరిగేలా కనిపిస్తోంది. ఇది కంక్లూజనా లేకపోతే ఇంకా ఉన్నాయా, అంటే బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య ఇంకా ఉందా అనేది అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏ సినిమాకి ఇన్ని ఇన్స్ ఇన్ని అవుట్స్ లేవు. సో ఏదో జరుగుతోంది ఆ సినిమాకి, స్పిరిట్ సినిమాకి సంబంధించి. నిజానికి ఇంతకుముందు వినిపించిన మాట ఏంటంటే, ఈ కథ మహేష్ బాబుకి చెప్పి అక్కడ రిజెక్ట్ అయిన కథ అని ఒక ప్రచారం జరిగింది. అది కాదు అని చెప్పాడు ఆయన సందీప్. ఆయనకు చెప్పిన కథ వేరు, ఈ కథ వేరు, ఈ రెండింటినీ లింక్ చేయకండి అని. మధ్యలో చిరంజీవి గారు కూడా ఒక క్యామియోలో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో అని వినిపించింది. ఇప్పుడు ఆయన కూడా లేరు, ఆయన్ని అలా స్పెక్యులేట్ చేయడం కరెక్ట్ కాదనే విషయం కూడా వీళ్ళు క్లారిటీ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆ సినిమా గురించి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రచారాలకి ఒక వివరణనిస్తూ ఎవరెవరు బయటకు వచ్చారు, ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఈ క్లారిటీతో ఇక ఆ సినిమా గురించి మాట్లాడుకోవాలి ఎవరైనా సరే.